హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి చాట్స్ బండి పైన పానీపూరి ఎలా చేస్తారు యాజ్ టీజ్గా అలానే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు సోజీ రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే మెజర్మెంట్తోనే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసి మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ తెమ్మని కొద్ది నీళ్ళతోనే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే కనుక తడి ఎక్కువైపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకునేయాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా అయితే కలిపేసుకొని ఇలా ఉండ చేసేసుకోవాలి. అలాగే పిండి అనేది తడి ఆరిపోకుండా ఒక క్లాత్ తడి చేసేసి ఇలా అయితే వేసి పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా ఉంది కదా. ఒకసారి ఈ పిండిని మొత్తంని నీట్గా కలిపేసుకోవాలి. మనం ఎంతగా మెత్తగా కలుపుకుంటామో దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా అయితే పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఇలా బాల్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఈ సైజులో చేసుకున్నాను బాల్స్ అనేది. సో చూస్తున్నారు కదా. ఆ తర్వాత మన పానీపూరికి ఏ సైజ్ అయి కావాలనుకుంటామో, అంటే మన నోటికి పట్టే అంత సైజులో చిన్న ఉండలైతే చేసుకున్నాను. చూస్తున్నారు కదా. మీ అడ్జస్ట్మెంట్ అండి. మీకు ఎంత పూరి కావాలనుకుంటే ఆ సైజులో అయితే బాల్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, అన్ని ఇలానే చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను. ఫైనల్లీ అయితే టోటల్గా అన్నీ అయితే చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ తడి బట్ట ఉంది కదా, ఇలా అయితే చిన్న పూరీల్ని వత్తుకునేయాలి. ఇలా రుద్దేసుకొని ఒక్కొక్కటి తడి బట్ట మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ అవి ఆరిపోతాయి కాబట్టి. తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హై హీట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పూరి అనేది. ఎందుకంటే హై ఫ్లేమ్లో హై హీట్లో చేసుకుంటేనే పూరి అనేది చక్కగా పొంగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పూరి చేసుకునేంత వరకు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి, తర్వాత కొన్ని పూరీలు చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా అయితే ఇలా పూరీలు పొంగుతాయి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత పూరీలన్నీ ఇలానే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదే టిప్తో ఇదే మెజర్మెంట్తో చేసుకున్నామంటేనా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఒకసారి. ఇలానే మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవైతే. చూడండి ఫ్రెండ్స్, పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు పానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి పుదీనా ఆకులు అయితే కొద్దిగా తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా
కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఇందులోకి అల్లం కూడా కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఇందులోకి 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకొని నైస్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే వడగట్టే అవసరం ఉండదు. సో కాబట్టి నేనైతే మొత్తం నైస్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. అలాగే ఇందులోకి మిక్సీ జార్లోకి వాటర్ వేసి ఆ నీళ్ళు కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి నేను 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా, అలాగే చాట్ మసాలా 2 కలిపేసిన్నాను ఫ్రెండ్స్. అదొక స్పూన్ వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకున్నాక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే. అదొకసారి కలిపేసి ఆ గుజ్జుని మొత్తాన్ని కూడా ఇందులోకి అయితే వేసేస్తున్నాను. వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. చూడండి ఫ్రెండ్స్, పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, నేను ముందుగానే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి బఠానీలు కూడా ఉడకపెట్టేసుకున్నాను. అలాగే కొద్దిగా మిక్చర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, చాట్ బండిలో ఎలా అయితే పానీపూరి ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా డెఫినెట్గా బాగా వస్తుంది. ఇదే టిప్స్తో పాటిస్తూ చేసుకున్నామంటేనా. అలాగే పానీపూరి ఎంతమందికి ఇష్టమో అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని గ్రోత్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో చాట్ బండి మీద 20 రూపీస్కి 6-7 ఇస్తారు అంతే ఫ్రెండ్స్. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా ఫ్యామిలీ మొత్తం తినచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, టోటల్గా అయితే పానీపూరి చాట్ బండి పైన పానీపూరి ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా అలానే చూపించాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.